నమస్తే. బ్రిటిష్ పరిపాలన సమయంలో వివిధ పట్టణాలు నగరాల యొక్క చరిత్ర స్థితిగతులను అధ్యయనం చేసి ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని క్రీస్తు శకం 1881లో ప్రచురించారు. అందులో గుంటూరు పట్టణం గురించి, అంటే ఇప్పుడు గుంటూరు నగరం అయింది, అప్పుడు పట్టణంగా ఉండేది, దాని గురించి చాలా చక్కటి వివరాలు కనిపిస్తూ ఉంటాయి. గుంట ప్లస్ ఊరు అంటే మంచినీళ్ళ గుంట ఒకటి ఉంది, దాని ద్వారా ఏర్పడిన ఊరే గుంటూరు అని చాలామంది చెబుతుంటారు. కానీ ఎక్కువ మంది భావించేది ఏంటంటే ఇక్కడ గుంటూరమ్మ తల్లి అనేటువంటి ఒక అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారు పరిపాలన చేస్తున్నటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని గుంటూరు అని పిలుస్తారని స్థానికులు చెబుతూ ఉంటారు. అయితే బ్రిటిష్ పరిశోధకులు దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఈ ప్రాంతము గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి ఆనుకుని ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలో గుంటూరు తాలూకాగా నివసిస్తోంది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగాని చెప్పడంతో పాటుగా చారిత్రకంగా గుంటూరుకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని విడమరిచి చెప్పారు. ముఖ్యంగా ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పట్టణము. ఎందుకంటే కనుక ఇక్ష్వాకులు, శాతవాహనులు, చాళుక్యులు అనేక మంది ఈ నగరాన్ని పరిపాలన చేశారు. ముఖ్యంగా బౌద్ధ మతం వెలసిల్లుతున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం బాగా విరాజిల్లింది. ఇందుకు గుర్తుగా కోటప్పకొండ, నాగార్జునకొండ వంటి శాసనాలు మనకు కనిపిస్తున్నాయని కూడా బ్రిటిష్ పరిశోధకులు స్ఫురించడము, ఉదహరించడము జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తర్వాత కాలంలో ముస్లిం రాజులు దీన్ని లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు, ఆ తర్వాత వచ్చిన ఐరోపా పరిపాలకుల్లో ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని లాక్కునే పరిపాలన చేసిన ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక విషయం బయటపడిందట. దాని గురించి ఏం చెప్పారంటే ఐరోపా పరిశోధకులు, గుంటూరు ప్రజల మనసుల్ని గెలుచుకుంటే మాత్రమే అక్కడ మనం దాన్ని నిలబెట్టుకుని పరిపాలన చేయగలం. బలవంతంగా ఆ పట్టణాన్ని లాక్కునేటందుకో, బలవంతంగా దాన్ని ఏదో చేసేటందుకో ప్రయత్నం చేస్తే మాత్రము ఏమాత్రం కూడా ఫలితం ఉండదు. అందుచేత గుంటూరు ప్రజలను మనసులను ఒప్పించి వాళ్ళని తమలో కలుపుకున్నట్లయితే కనుక చక్కటి పరిపాలన చేయవచ్చు అని గుంటూరు గురించి ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా పుస్తకంలో రాయడం జరిగింది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక గుంటూరు వాణిజ్యానికి పెట్టింది పేరు అని బ్రిటిష్ పాలకులు మొదట్లోనే గుర్తించారు. ఎందుకంటే అప్పటికే మిర్చి, పత్తి వంటి పంటలు చక్కగా పండించేవారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సముద్ర దగ్గరలో ఉన్నటువంటి ముసిలీపట్నం, అంటే ఇప్పుడు మచిలీపట్నం అంటున్నాం, ముసిలీపట్నం రేవు ద్వారా వారు దూర ప్రాంతాలకు, ఐరోపా దేశాలకు కూడా పంటల్ని పండించి పంపించేవారు. కాబట్టి ఇక్కడ ఒక బ్యాంకు శాఖను కూడా ఏర్పాటు చేయాలని 1869లోనే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనేది అప్పట్లో చాలా ప్రసిద్ధమైనటువంటి బ్యాంకు, ఆ బ్యాంకు యొక్క శాఖను కూడా ఏర్పాటు చేశారు. అంటే గుంటూరు పట్టణం కేంద్రం కింద అప్పట్లోనే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో గుంటూరు పట్టణ ప్రజలు వ్యాపారాలు నిర్వహించేవారట. అంతేకాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా తమ పండించిన ఉత్పత్తులను ఇక్కడ తీసుకొచ్చినట్లయితే వారు ఉండేటందుకు కూడా గుంటూరు ప్రజలు ఆశ్రయం ఇచ్చి తమ యొక్క పెద్ద మనసుని కూడా చాటుకుని ఉండేవారు. అంతటి విదారత ఉన్నటువంటి ప్రజలు గుంటూరు ప్రజలని కూడా చెబుతూ ఉంటారు. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక గుంటూరు పట్టణము ఒక వాణిజ్య కేంద్రము, పరిపాలనా కేంద్రము, అంతేకాకుండా ఒక నాగరికత చిహ్నం అని చెప్పేసి కూడా తెలియచెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది గుంటూరు సంబంధించినటువంటి విశేషాలు. నమస్తే. Mind Media, the voice of India.